హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు నేను పనస గింజలతో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. నార్మల్గా అయితే మనం పనసకాయ తెచ్చుకునేటప్పుడు ఆ తొనలు తినేసి గింజలు అనేవి పడేస్తూ ఉంటాం. వీటితో వడలు అలాగే కర్రీ చాలా రెసిపీస్ చేసుకోవచ్చండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని 1 కప్పు వరకు పనస గింజల్ని తీసుకోవాలి. తీసుకొని వీటిని 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా కొంచెం వాటర్ వేసుకుంటూ 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న గింజల్ని ఒక కుక్కర్ తీసుకొని అందులో పనస గింజల్ని వేసుకోవాలి. మొత్తం వేసుకున్న తర్వాత 1 కప్పు వరకు వాటర్ని యాడ్ చేయాలి. వాటర్ వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 4-5 విజిల్స్ రానివ్వాలి. ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఎవరైనా సరే ఇష్టపడతారు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలా గింజలు తెచ్చుకునేటప్పుడు వేస్ట్ చేయకుండా కర్రీ అనేది ప్రిపేర్ చేసుకొని తినండి అప్పుడప్పుడు. చూడండి, మనకి పనస గింజలు అనేవి బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు వీటిని నీళ్లు వడకట్టుకొని సపరేట్గా చేసుకోవాలి. ఇలా వడకట్టుకున్న తర్వాత ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ముందుగా ఆనియన్ పేస్ట్, టమాటో, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. పనస గింజల్ని కూడా ఒక్కొక్క గింజని 2-3 ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర లైట్గా ఫ్రై అయిన తర్వాత 1 ఇంచు వరకు చెక్క వేయాలి. అలాగే 2 లవంగాలు వేయాలి. ఇవి ఆప్షనల్ అండి, వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. ఇవి కొంచెం వేగిన తర్వాత 3 మీడియం సైజ్ ఆనియన్స్ని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని వేయాలి. ఇలా ఆనియన్ పేస్ట్ వేయడం వల్ల మనకి కర్రీ అనేది గ్రేవీ వస్తుందండి. తర్వాత 2 పచ్చిమిర్చి అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని ఆనియన్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా 5-6 నిమిషాలు వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. మరొక 5-6 నిమిషాల వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. పెద్దది లేకపోతే 2 చిన్నవైనా సరే వేసుకోవచ్చండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేయాలి. వేసుకొని వీటన్నిటిని బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి సిమ్లో టమాటో మెత్తపడేంత వరకు మగ్గించుకోవాలి. ఒక 5-6 నిమిషాలు మగ్గించుకుంటే టమాటో అనేది బాగా మెత్తబడుతుంది. ఇప్పుడు ఇందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పనస గింజల్ని వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేయాలి. అలాగే 1 స్పూన్ కారాన్ని యాడ్ చేయాలి. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేయాలి. ముందు మనం సాల్ట్ వేసుకున్నాం కదండి, చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేయండి.
వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి ఒక 5-6 నిమిషాలు సిమ్లో మగ్గించుకోవాలి. 5-6 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు వాటర్ని యాడ్ చేయాలి. ముందుగా మనం పనసగింజల్ని ఉడకబెట్టుకున్న వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఆ వాటరే వేసాను. ఇలా వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో లేదంటే సిమ్లో ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకొని మళ్ళీ ఒకసారి ఉడికించుకుందాం. ఆయిల్ మొత్తం పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఆయిల్ అనేది పైకి తేలింది. ఇప్పుడు కర్రీని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. కర్రీ గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది కదండి. వేడివేడిగా రైస్లోకి, చపాతీలోకి, ఎందులోకైనా సెట్ అయిపోతుంది. టేస్టీగా పనసగింజల కర్రీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ కర్రీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేయండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టపడతారండి ఈ కర్రీ అనేది.